Hello everyone. Good evening everyone. Welcome back to the session. This is your master teacher Venkatesh Mandala. Hi everyone. Good evening. Sorry, I can hear some noise. Just a moment. Yes. Now it's fine. So, ee roju aithe we are discussing the second part of electrochemistry. So, this is not related to the end game series. Meeku gurtunnatlaithe we have done the part 1 of electrochemistry. బట్ పార్ట్ 2 అయితే మనం అయితే చేయలేదు లాస్ట్ టైం. సో మీరు ఎంతమంది కూడా కమెంట్ చేశారు. సో వేర్ ఇస్ ద పార్ట్ 2. సో హియర్ ఇస్ ద పార్ట్ 2 లెక్చర్ ఆఫ్ ఎలక్ట్రోకెమిస్ట్రీ. సో ఈ పర్టికులర్ లెక్చర్లో విల్ బీ ట్రయింగ్ టు అండర్స్టాండ్ అబౌట్ ద కండక్టెన్స్, అంటే ఎలక్ట్రికల్ కండక్టివిటీ గురించి ఇన్ ద ఎలక్ట్రోలైట్ విల్ ట్రై టు అండర్స్టాండ్ ఇన్ దిస్ పర్టికులర్ సెషన్. అంటే కండక్టెన్స్, స్పెసిఫిక్ కండక్టెన్స్, అలానే వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ మోలార్ కండక్టెన్స్, what is equivalent conductance and how do they vary with dilution. ఇవన్నీ కూడా ఈ పర్టికులర్ సెషన్లో అయితే విల్ బీ ట్రయింగ్ టు అండర్స్టాండ్ ఇన్ వెరీ మచ్ డీటెయిల్. ఓకే, అండ్ శివ నువ్వు అన్నట్టుగా దిస్ ఇస్ నాట్ ద లాస్ట్ సెషన్. రేపు పార్ట్ 3 ఉంటుంది. పార్ట్ 3 తర్వాత ఫైనలీ వీ విల్ డూ ద PYQ సెషన్ డే ఆఫ్టర్ టుమారో. సో సాటర్డేస్ క్లాస్ విల్ బీ ద లాస్ట్ క్లాస్ ఫర్ ఎలక్ట్రోకెమిస్ట్రీ. ఓకే, సో ఈరోజు ఎలక్ట్రోకెమిస్ట్రీ విల్ లెర్న్ అబౌట్ electrolytic conductance. So next day ఏంటంటే we will learn about the electrochemical cells. Okay, electrochemical cells, Nernst equation, ఇవన్నీ కూడా నెక్స్ట్ సెషన్ అంటే రేపటి సెషన్లో తెలుసుకుందాం. అండ్ ద థర్డ్ సెషన్ విల్ బీ ద PYQ సెషన్ విచ్ విల్ బీ ఆన్ సాటర్డే. ఓకే, హాయ్ అక్షయ్, గుడ్ మార్నింగ్. హాయ్ సుజాత, గుడ్ మార్నింగ్. Hi everyone. So once again welcome back to this session. So ఎవరైనా కనుక ఇంకా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అండ్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీవన్ హూ డిడ్ నాట్ జాయిన్ ద టెలిగ్రామ్ గ్రూప్, ప్లీజ్ జాయిన్ ద టెలిగ్రామ్ గ్రూప్. సో ఎందుకంటే మీకు ప్రతిరోజు కూడా తెలుసు ఆన్ ఏ డైలీ బేసిస్ దెర్ ఆర్ వేరియస్ థింగ్స్ దట్ ఆర్ షేర్డ్ ఆన్ ద టెలిగ్రామ్ గ్రూప్. సో క్వశ్చన్స్ కావచ్చు, మెటీరియల్ కావచ్చు, సమ్టైమ్స్ ఇట్ ఈస్ ద క్లాస్ లెక్చర్స్, ఇవన్నీ కూడా మనం టెలిగ్రామ్ గ్రూప్లో అయితే షేర్ చేస్తుంటాం ఆన్ ఏ డైలీ బేసిస్. సో ఫస్ట్ ఇప్పటి వరకు మనం అర్థం చేసుకుంది ఏంటంటే ఎలక్ట్రాలిసిస్ గురించి మనం అర్థం చేసుకున్నాం, కరెక్ట్? సో వీ హ్యావ్ స్పోకెన్ అబౌట్ ఎలక్ట్రాలిసిస్. సో నౌ ఇన్ దిస్ పర్టికులర్ సెషన్ వీ విల్ బీ ట్రయింగ్ టు అండర్స్టాండ్ అబౌట్ ద ఎలక్ట్రోలైట్. అంటే బేసికల్గా ఒక ఎలక్ట్రోలైట్ ఏదైతే ఉందో ఆ ఎలక్ట్రోలైట్ మనం వాట్ ఈస్ అన్ ఎలక్ట్రోలైట్? బేసికల్లీ ఇట్ ఈస్ a mixture of a solvent plus solid electrolyte. ఒక సాలిడ్ ఎలక్ట్రోలైట్ని మనం దాంట్లోకి వేసినప్పుడు, సో దట్ మీన్స్ ఒక సాల్వెంట్లోకి వేసినప్పుడు అది అయనైజ్ అవుతుంది. అయనైజ్ అయిన తర్వాత మనకు ఆ సొల్యూషన్లో అయాన్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో దాన్ని మనం ఎలక్ట్రానిక్ కండక్టర్స్ అని పిలుస్తాం. ఓకే, సో విల్ ట్రై టు అండర్స్టాండ్ అబౌట్ దోస్ కండక్టర్స్ ఇన్ వెరీ మచ్ డీటెయిల్. అంటే అసలు ఈ ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్ గురించి మనం అర్థం చేసుకోవడానికి ఈ పర్టికులర్ సెషన్లో ప్రయత్నిద్దాం. ఓకే, so first to understand that, we'll try to understand what happens when an electrolyte, when a solid electrolyte is added into the, okay, when a solid electrolyte is, one minute, sorry, okay. So when a solid electrolyte is added, so oka electrolyte, okay, this is, which is in the solid state, and it is added to a solvent. So this gives us the solution which is electrolytic solution. Okay, correct? So basically ఈ electrolytic solution యొక్క characteristics గురించి we'll try to understand. So what happens here? So basically ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే ఈ సాలిడ్ ఏదైతే ఉందో, so which is an ionic compound probably which is having AB ions in it. ఓకే, సో బేసికల్గా ఒక క్రిస్టల్లో ఇట్ ఈస్ A ప్లస్ B మైనస్ ఆర్ ఇట్ కుడ్ బి ఎ కోవలెంట్ కాంపౌండ్. సో దీన్ని మనం ఎప్పుడైతే ఒక సాల్వెంట్లోకి యాడ్ చేస్తామో ఇక్కడ ప్రాసెస్ ఏం జరుగుతుందంటే ఈ సాల్వెంట్ ఏదైతే ఉందో దిస్ హ్యాస్ ద ఎబిలిటీ టు వీకన్ దిస్ ఫోర్సెస్. సో ఈ సాల్వెంట్ ఏదైతే ఉందో దిస్ సాల్వెంట్ మాలిక్యూల్ వీఆర్ టాకింగ్ అబౌట్ దిస్ విల్ వీకన్ ద ఫోర్సెస్ బిట్వీన్ దెమ్. This will weaken the forces between them and that will result in the formation of an electrolytic solution. And ఈ electrolytic solution లో మనకేంటంటే cations ఉంటాయి which are positively charged, అలానే anions కూడా ఉంటాయి which are negatively charged.
అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? అండ్ నార్మల్గా ఏంటంటే కొన్ని సబ్స్టెన్సెస్లో ఏంటంటే వెన్స్ యూ యాడ్ దిస్ ఎలక్ట్రోలైట్ ఇన్ టు దిస్ పర్టిక్యులర్ సాల్వెంట్ కొంత సమయం తర్వాత ఏంటంటే ఈక్విలిబ్రియం అనేది అటైన్ అయిపోతుంది. అంటే బేసికల్గా ఏంటంటే ద ఏబీ విచ్ ఈస్ ఇన్ ద సాలిడ్ స్టేట్, this gets into equilibrium with the A plus ions which is in the aqueous plus B minus ions which is in the aqueous state. So ఒక రకంగా ఏంటంటే ఈ సబ్స్టెన్స్ యొక్క సాల్యుబిలిటీ ఈ AB gets dissolved into this particular solvent. సో ఇక్కడ సాల్యుబిలిటీ అనేది ఇట్ హ్యాస్ రీచ్ ద మ్యాక్సిమం సాల్యుబిలిటీ వేర్ ద నెంబర్ ఆఫ్ అయాన్స్ ఇన్ ద గివెన్ సొల్యూషన్ అనేది కాన్స్టెంట్గా ఉంటాయి. అంటే ఆ సమయం తర్వాత ఏంటంటే యూ కెనాట్ డిజాల్వ్ ఎనీ మోర్ నెంబర్ ఆఫ్ particles in this given solution. So after certain amount of time, so the number of ions, this becomes what? Constant. ఎందుకు ఇవి కాన్స్టెంట్ అయిపోతాయి? బికాస్ హియర్ ఈక్విలిబ్రియం అనేది అటైన్ అవుతుంది కాబట్టి. ఓకే, ఇస్ దిస్ క్లియర్? అండర్స్టూడ్? ఎనీ క్వశ్చన్ స్టిల్ హియర్? అండ్ ఈ అయాన్స్ ఏవైతే ఉన్నాయో మనం ఎలక్ట్రాలిసిస్లో ఆల్రెడీ చదువుకున్నాం. ద క్యాటయాన్స్ విల్ మూవ్ టువర్డ్స్ ద cathode and anions will move towards the anode. And cathode ante enti basically ga it is a negatively charged electrode, anode ante positively charged electrode. And manaku telisina vishayam entante anode dagara eppudu kuda oxidation jarugutundi, whereas cathode dagara eppudu reduction jarugutundi. This is something we have learned about. Correct? Is this what we have learned? అండ్ ఇక్కడ మనకు ఫామ్ అయ్యే సొల్యూషన్ ఏదైతే ఉంటుందో, సో ఈ సొల్యూషన్ యొక్క నేచర్, సో ఈ సొల్యూషన్ ఏదైతే ఉందో దీని యొక్క నేచర్ దేని మీద డిపెండ్ అవుతుందంటే ఈ యొక్క అయాన్స్ మీద డిపెండ్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ నాకు వచ్చిన అయాన్స్ కనుక ఇఫ్ దెర్ ఆర్ H plus ions in this, it becomes acidic. If there are OH minus ions more, then it is basic. If the number of H plus and OH minus ions that they are equal, when they are added into this aqueous medium, then it is neutral in nature. So ila aithe that is one that determines the nature of the given solution. Okay, and ingokati entante ikkada nenu cheppinattuga equilibrium attain అయిపోతది. సో ఈ ఈక్విలిబ్రియం అటైన్ అయిపోయిన దానివల్ల ఏంటంటే నాట్ ఆల్ ద ఎలక్ట్రోలైట్స్ కంప్లీట్లీ అయోనైజ్. అంటే మనం కానీ తీసుకున్నట్లయితే ఈ ఎలక్ట్రోలైట్స్లో కూడా there are certain electrolytes which will not completely ionize. సో ఈ ఎలక్ట్రోలైట్స్లో మనం చూసినట్లయితే అన్నీ కూడా కంప్లీట్గా అయనైజ్ అవ్వవు. సో అది దేని మీద డిపెండ్ అవుతుందంటే ఈ డిగ్రీ ఆఫ్ అయనైజేషన్ ఆర్ డిసాసియేషన్ మీద డిపెండ్ అవుతుంది. అంటే మనం ఒక ఎలక్ట్రోలైట్ తీసుకున్నాం అనుకోండి, ఏబి అనే ఒక ఎలక్ట్రోలైట్ తీసుకున్నాం అనుకోండి, ఓకే, దెర్ ఇస్ సంథింగ్ దట్ వి కాల్ ఇట్ యాస్ డిగ్రీ ఆఫ్ అయనైజేషన్ ఆర్ డిసాసియేషన్. సో అయనైజేషన్ అనే పదం ఎప్పుడు వాడతాం, డిసాసియేషన్ అనే పదం ఎప్పుడు వాడతాం. సో ఒకవేళ ఇక్కడ ఏకి బికి మధ్య ఉన్నది ఒక కోవలెంట్ అనుకోండి, కోవలెంట్ బాండ్ అనుకోండి. సో ఈ కోవలెంట్ బాండ్ బ్రేక్ అయ్యి మనకి ఇక్కడ ఏ ప్లస్ అండ్ బి మైనస్ ఫామ్ అవుతుంది. ఓకే, లేదు అని అంటే ఒకవేళ ఏకి బికి మధ్య ఆల్రెడీ దేర్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఫోర్సెస్ ఆఫ్ ఏ ప్లస్ అండ్ బి మైనస్ అంటే ఒక అయానిక్ కాంపౌండ్లో. సో ఇది కనుక మనం కానీ ఇక్కడ సపరేట్ చేసి వీఆర్ ఫార్మింగ్ దిస్ ఏ ప్లస్ అండ్ బి మైనస్. సో ఇక్కడ బేసికల్గా ఆల్రెడీ ముందే ఎగ్జిస్ట్ అయినట్లయితే ఓకే, దీన్ని మనం జస్ట్ డిసాసియేషన్ అని మాత్రం పిలుస్తాం. కానీ ఇక్కడ ముందే ఇక్కడ మనకు ఒరిజినల్ స్టేట్లోనే ఇట్ ఈస్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అయాన్స్. సో బేసికల్గా ఈ ప్రాసెస్ని మనం ఏమని పిలుస్తాం, డిసాసియేషన్ అని పిలుస్తాం. ఏంటిది? డిసాసియేషన్ ఇస్ సీన్ ఇన్ ద అయానిక్ కాంపౌండ్స్. అదే ఒక కోవలెంట్ కాంపౌండ్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఈ కోవలెంట్ కాంపౌండ్ మనకి ఇది ఆల్రెడీ ఓన్లీ చార్జ్డ్గా ఉంటాయి, కొంత పార్షియల్ నెగటివ్ కొంత పార్షియల్ పాజిటివ్ ఛార్జ్గా మాత్రం ఉంటాయి, అంతేగాని దే ఆర్ నాట్ కంప్లీట్లీ అయనైజ్డ్ కాంపౌండ్స్. సో ఇక్కడ ఇది అయనైజేషన్ జరుగుతున్నట్టు, ఎందుకంటే దే ఆర్ నాట్ ఎగ్జిస్టింగ్, అంటే ముందే అయానిక్ ఫామ్లో ఇవి ఎగ్జిస్టెన్స్లో లేవన్నమాట. సో ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉంటే దాన్ని మనం డిసాసియేషన్ అని పిలుస్తాం. లేదా ఇక్కడ ఆల్రెడీ దాని యొక్క ఒరిజినల్ స్టేట్లో అది ఎగ్జిస్టెన్స్లో లేకుండా వేరే స్టేట్లో ఉందనుకోండి, ఇలా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బాండ్స్, దీన్ని మనం అయనైజేషన్ అని పిలుస్తాం. సో బేసికల్గా డిగ్రీ ఆఫ్ అయనైజేషన్ అంటే ఏంటి? సో డిగ్రీ ఆఫ్ అయనైజేషన్ అంటే ఏంటంటే మనం ఒక సాల్వెంట్ తీసుకున్నప్పుడు ఈ సాల్వెంట్లోకి మనం ఒక సొల్యూట్ని యాడ్ చేసినప్పుడు, ఓకే, లెట్స్ సే హియర్ AB ఇస్ దిస్ సొల్యూట్. ఈ సొల్యూట్ని మనం కానీ ఒక సాల్వెంట్లోకి యాడ్ చేసినప్పుడు
So this degree of dissociation is a fraction that tells us what fraction of the solute particles have dissociated from the total number of particles of this given solute. అంటే నేను ఈ ఆల్ఫా అనేది ఏం సిగ్నిఫై చేస్తుంది అంటే ఇట్ సిగ్నిఫైస్ ద నంబర్ ఆఫ్ యూనిట్స్ dissociated or ionized by total number of units taken. Total number of units taken. So this is what it signifies anamata. Basically ikkada okavela 100 units of AB తీసుకున్నాను అనుకోండి, out of all the 100 units of AB, here only ఇక్కడ మనం 100 యూనిట్స్ ఆఫ్ ఏబీ తీసుకున్నాం అనుకోండి. సో ఈ 100 యూనిట్స్ ఆఫ్ ఏబీలో ఎంత ఫ్రాక్షన్ అనేది మనకు డిసాసియేషన్ ఆర్ అసోసియేషన్ జరిగింది అనే విషయాన్ని మనకి ఇది తెలియజేస్తుంది అనమాట. సో దిస్ ఇస్ హౌ యూ డిఫైన్ ఆల్ఫా. సో మనకేంటంటే ఈ ఎలక్ట్రోలైట్స్లో 2 రకాల ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. ఓకే, సో మనకేంటంటే ఒకటి వీక్ ఎలక్ట్రోలైట్స్, ఇంకొకటి స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్. సో బేసికల్గా మనకు వీక్ ఎలక్ట్రోలైట్స్ ఎలా ఉంటుందంటే ఓకే, హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ ఆనంద్. ఓకే సార్, ఈ చాప్టర్ ఈ క్లాస్లో కంప్లీట్ అవుతుందా? రేపు కూడా ఇంకో క్లాస్ ఉంది జయంత్, ఆ సెషన్లో విల్ బీ డిస్కసింగ్ అబౌట్ ఈరోజు మాత్రం ఓన్లీ ఎలక్ట్రోలైటిక్ కండక్టెన్స్ గురించి మాత్రమే మాట్లాడతాం. సో రేపటి సెషన్లో విల్ ఫోకస్ ఆన్ ద ఎలక్ట్రోకెమికల్ సెల్స్. ఓకే, హాయ్ తేజ, హాయ్ భార్గవి, గుడ్ ఈవినింగ్ భార్గవి, హాయ్ ప్రణవి, గుడ్ ఈవినింగ్, హాయ్ మిథున్, గుడ్ ఈవినింగ్, హాయ్ సిహెచ్, గుడ్ ఈవినింగ్. Sir, can you say the chemical bonding in the one shot, please, sir? I think chemical bonding is already done. మనం ఆల్రెడీ చేసాం chemical bonding. Okay, so let's look at this. For sure, if there is something, we have a time, if the time permits, we will do it. Okay, so here is the weak electrolyte, go to strong electrolyte. So weak electrolyte, we have alpha value which is very less than that of the 1. మరి ఇక్కడేమో ఆల్ఫా ఈజ్ యాక్చువల్లీ ఈక్వల్ టు 1, అంటే ఒక రకంగా 100% అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఏంటి? టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ టేకన్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ యూనిట్స్ డిసాసియేటెడ్ ఆర్ అయనైజ్డ్. అంటే నేను ఇక్కడ 100 యూనిట్స్ తీసుకున్నట్లయితే ఆ 100 యూనిట్స్ కూడా డిసాసియేట్ అయిపోతాయి వెన్ ఇట్ ఈస్ ఏ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్. అదే కనుక వీక్ ఎలక్ట్రోలైట్లు అయితే మాత్రం ద డిసాసియేషన్ ఈజ్ నాట్ అప్ టు 100%, ఒక 5%, 10% అలా మాత్రమే డిసాసియేషన్ అనేది జరుగుతుంది. ఇస్ దిస్ క్లియర్? సార్, అసలు ఈ అయనైజేషన్ డిసాసియేషన్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే దిస్ ఇస్ సంథింగ్ దట్ కంట్రోల్స్ ద కండక్టెన్స్ ఆల్సో. ఐ విల్ బి ఎక్స్ప్లెయినింగ్ యూ యాజ్ యూ వీ గో త్రూ దిస్ పర్టికులర్ సెషన్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే వెన్ ఇట్ కమ్స్ టు ద స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్, సో ఇక్కడ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్లో మనకు కంప్లీట్ అయనైజేషన్. వాట్ ఈస్ హియర్? హియర్ ఇట్ ఈస్ కంప్లీట్ అయనైజేషన్. కానీ అదే కనుక వీక్ ఎలక్ట్రోలైట్స్ దగ్గరకు వచ్చేసరికి దట్ మీన్స్ దిస్ వీక్ ఎలక్ట్రోలైట్స్ దగ్గర మాత్రం దెర్ ఇస్ వెరీ లెస్ అయనైజేషన్. సో ఈ ఆల్ఫా వాల్యూ వచ్చి ఇక్కడ 1 అని మనకు తెలుసు. ఈ వీక్ ఎలక్ట్రోలైట్స్లో ఆల్ఫా వాల్యూ ఎలా కనుక్కోవాలి? లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ హియర్ ఏబి ఈజ్ అనే ఒక వీక్ ఎలక్ట్రోలైట్ అనుకుందాం. సో ఇది వీక్ అంటే లెట్స్ సే ఇట్ ఈస్ ఫార్మింగ్ A++ B-1 అనేది ఫామ్ అవుతుంది, అంతే కదా? సో దిస్ ఇస్ వాట్ ఇట్ విల్ ఫామ్. ఒకవేళ సో బేసికల్గా మనకి ఇక్కడ ఏంటంటే ఈ వీక్ ఎలక్ట్రోలైట్స్లో ఎందుకు కంప్లీట్ అయనైజేషన్ జరగదు అంటే బికాస్ దిస్ అటైన్ ఈక్విలిబ్రియం. అవి వాట్ హ్యాపెన్స్ ఇన్ దిస్? దే అటైన్ ఈక్విలిబ్రియం అనమాట. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐఎమ్ టేకింగ్ CH3COOH అసిటిక్ యాసిడ్ తీసుకున్నట్టయితే దీన్ని వాటర్లో యాడ్ చేసినప్పుడు ఇట్ విల్ అటైన్ ఈక్విలిబ్రియం బై ఫార్మింగ్ CH3COO- ప్లస్ H3O+. సో ఇలా ఈక్విలిబ్రియం అనేది త్వరగా అటైన్ అయిపోతాయి కాబట్టి మనకి ఇక్కడ ఫర్దర్ అయనైజేషన్ అనేది జరగదు. సో ఒకవేళ ఇక్కడ ఈక్విలిబ్రియం త్వరగా అటైన్ అయిపోయింది అనుకోండి, ఇక్కడ A+1 B-1 అనుకోండి. సో ఒకవేళ దీని యొక్క డిగ్రీ ఆఫ్ డిసాసియేషన్ లెట్స్ సే ఇట్ ఈస్ ఆల్ఫా. ఓకే, అండ్ దీనికి లెట్స్ సే వాట్ ఈస్ దిస్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్? ఇక్కడ కెన్ ఐ సే Kc ఈజ్ ఈక్వల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ A+1
concentration of B minus 1 whole divided by AB and రాయొచ్చు కదా. So this is Kc. Can I say this? Correct? I can write it like this. So ఇప్పుడు ఒక విషయం చెప్పండి. Let's say I'm taking this AB. So ఇక్కడ AB ఏం ఫామ్ అవుతుంది? It will result in the formation of A plus plus B minus. ఒకవేళ దీని యొక్క కాన్సన్ట్రేషన్ C అనుకోండి. లెట్స్ సే ఇక్కడ ఏబి యొక్క కాన్సన్ట్రేషన్ సి. సో సిలో మొత్తం అయనైజ్ అవ్వదు కదా, సో కొంత మాత్రమే అయనైజ్ అవుతుంది కదా. లెట్స్ సే ఎంత అయనైజ్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫా ఇఫ్ ఆల్ఫా ఇస్ డినోటింగ్ ద డిగ్రీ ఆఫ్ డిసాసియేషన్, ఆల్ఫా ఇస్ నథింగ్ బట్ వాట్? టోటల్ నంబర్ ఆఫ్ యూనిట్స్ డిసాసియేటెడ్ బై టోటల్ యూనిట్స్, అంతే కదా. So that means ఇక్కడ నాకు total units or total concentration C ఉంది. So that the concentration that is dissociated will be alpha into C. So ఒక రకంగా C లో నుంచి నాకు C minus C alpha has dissociated. So C alpha is nothing but amount dissociated. అవునా? Amount dissociated. And at the same time this is nothing but the left out concentration. This is left out amount. This is the left out concentration without undergoing dissociation. అంటే ఇక్కడ C alpha dissociate అయినట్లయితే ఇక్కడ మనం చూసినట్లయితే 1 ఉంది. కెన్ ఐ సే దాట్ ఇక్కడ C alpha dissociate, ఇక్కడ 1 mole dissociate అయితే అక్కడ 1 mole and 1 mole రావాలి. అంటే ఇక్కడ C alpha dissociate అయితే ఇక్కడ నాకు ఎంత వస్తుంది? ఖచ్చితంగా I should get here C alpha. Here also C alpha I should get. This is what I should get. Okay. So if this is the case, అప్పుడు చెప్పండి, కెన్ ఐ రైట్ ఫర్ దిస్? సో వాట్ కెన్ ఐ రైట్? కేసీ హియర్. కెన్ ఐ రైట్ కేసీ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ ఆల్ఫా స్క్వేర్ బై సి ఇంటూ 1 మైనస్ ఆల్ఫా రాయొచ్చు. మనకు తెలిసిన విషయం ఏంటంటే ఇది ఒక వీక్ ఎలక్ట్రోలైట్. ఇది వీక్ అన్నప్పుడు మనకు ఆల్ఫా వాల్యూ ఇస్ వెరీ 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 లెస్ దాన్ 1. సో ఇఫ్ ఇట్ ఇస్ వెరీ వెరీ లెస్ దాన్ 1 ఐ కెన్ టేక్ దిస్ అవుట్. కెన్ ఐ సే అప్పుడు కేసీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది నాకు ఇక్కడ? దిస్ సిసి గెట్స్ కాన్సెప్ట్ సి ఆల్ఫా స్క్వేర్ అవుతుంది. వెరాస్ దిస్ 1 minus alpha అంటే 1 minus alpha is approximately equal to 1. ఎందుకంటే this is very small, this is a very small value కదా. సో if it is C alpha square, ఇక్కడ నుంచి నేను what can I write about alpha? Alpha is equal to square root of Kc by C అని రాయొచ్చు కదా. Can I write like this? So this is the degree of dissociation. అంటే ఇంత మాత్రమే, this fraction of amount is only dissociated. So ఇక్కడ మన Kc concentration తెలిసినట్లయితే you can actually figure out the degree of dissociation. Is this clear? Any doubt still here? So next thing is about the factors that are affecting the degree of ionization. So ఈ degree of ionization ని ఎటువంటి ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తాయి అని అంటే, సో మనం తీసుకున్న ఎలక్ట్రోలైట్, ఈ సాలిడ్ ఎలక్ట్రోలైట్ ఉంటుంది కదా, సో ఈ సాలిడ్ ఎలక్ట్రోలైట్ని మనం ఎటువంటి సాల్వెంట్లోకి యాడ్ చేస్తున్నాం అనేది కూడా డిటర్మైన్ చేస్తుంది. అంటే మనకు సాలిడ్ ఎలక్ట్రోలైట్ బేసికలీ వీఆర్ టాకింగ్ అబౌట్ అన్ అయానిక్ కాంపౌండ్ అనుకోండి. ఓకే, ఈ అయానిక్ కాంపౌండ్ విషయానికి వచ్చేసరికి మరి అయానిక్ కాంపౌండ్స్ బేసికల్గా ఎటువంటి సాల్వెంట్స్లో డిజాల్వ్ అవుతాయంటే సాల్వెంట్స్ కంటైనింగ్ హై డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్. మన కనుక సాల్వెంట్స్ కానీ హై డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఉన్నట్లయితే, సో డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ హైగా ఉన్నట్లయితే that means they have the ability to break the bonds between this solid electrolytes. అంటే A కి B కి మధ్య బాండ్స్ అవి బ్రేక్ చేయగలుగుతాయి if they have high dielectric constant. సో ఎటువంటి సబ్స్టెన్సెస్ హై డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఉంటుంది? సో పోలార్ సాల్వెంట్స్ కి హై డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ అనేది ఉంటుంది. సో hence these ionic compounds are dissolving more in the polar solvents. Understood? Is this clear? Any doubt still here? Okay, so this is one is the nature of the substance. Okatenti nature of solute and solvent influences the dissociation. That is for sure. So this is one factor that controls this. Inkokati entante, how about the dilution? Do you think dilution will increase the, do you think dilution will anyway affect the degree of ionization is the question. సో మనకి డైల్యూషన్ చేసినప్పుడు రెండు రకాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ ఉంది. ఓకే, ఈ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్తో పాటు ఇక్కడ ఏంటంటే ఒక వీక్ ఎలక్ట్రోలైట్ ఉంది. ఓకే, సో ఈ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ విషయానికి వస్తే ఆల్రెడీ మనకి ఇక్కడ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 100% ఉంది. వాట్ ఈస్ ఆల్ఫా హియర్? ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ 1, దట్ ఈస్ 100% ఆల్రెడీ అయనైజ్ అయిపోయింది. డూ యూ థింక్
dilution will have any effect on this strong electrolyte? No, zero effect ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ డైల్యూషన్ కంప్లీట్గా అయింది కాబట్టి ఇక్కడ మనకు జీరో ఎఫెక్ట్ అనేది ఉంటుంది. మరి ఈ పర్టికులర్ కేసులో వీక్ ఎలక్ట్రోలైట్ కేసులో చెప్పాలి అని అంటే మనకు ఆల్ఫా వాల్యూ ఇస్ వెరీ 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 లెస్ దాన్ 1. కానీ మనకు ఆల్ఫాకి ఎక్స్ప్రెషన్ వీ హ్యావ్ ఫౌండ్ ఇఫ్ ఇట్ ఈస్ దిస్ ఈజ్ ఈక్వల్ టు వాట్ స్క్వేర్ రూట్ ఆఫ్ KC/C అని డిటర్మైన్ చేసాం కదా. సో వీ హ్యావ్ రిటర్న్ ఇట్ హియర్. సో ఇప్పుడు మనకి ఈ ఎక్స్ప్రెషన్ ప్రకారం మనం కానీ గమనించినట్లయితే నేను డైల్యూషన్ చేస్తే వాల్యూమ్ ఏమవుతుంది? ఖచ్చితంగా వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ నాకు వాల్యూమ్ అనేది ఇంక్రీజెస్ విత్ డైల్యూషన్. సో వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అయితే కాన్సన్ట్రేషన్ ఏమవుతుంది? ఖచ్చితంగా డిక్రీజ్ అవుతుంది కదా. సో దట్ మీన్స్ హియర్ ఇక్కడ నాకు కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అవుతుంది. సో కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అవుతే డినామినేటర్ టర్మ్ డిక్రీజ్ అవుతుందా? డినామినేటర్ టర్మ్ డిక్రీజ్ అయితే వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు ద డిగ్రీ ఆఫ్ dissociation increase అవుతుంది. For a weak electrolyte on dilution the degree of ionization actually increases. అంటే ఇక్కడ alpha will increase. Understood? Is this clear? As per this particular expression. అర్థమైందా? ఈ ఎక్స్ప్రెషన్ ప్రకారం ఖచ్చితంగా నాకు ఆల్ఫా అనేది ఇంక్రీజ్ అయ్యి తీరాల్సిందే. బికాస్ హియర్ నాకు కాన్సన్ట్రేషన్ అనేది తగ్గిపోతుంది. కాన్సన్ట్రేషన్ తగ్గిద్దంటే స్క్వేర్ రూట్ ఆఫ్ KC/C. సో దిస్ వాల్యూ విల్ స్టార్ట్ టు ఇంక్రీజ్. ఓకే, అబ్సల్యూట్లీ ఆల్ఫా వాల్యూ హియర్ విల్ ఇంక్రీజ్. సో ఇది ఎందుకు చెప్పాను అనేది ఐ విల్ టెల్ యూ ఇన్ ఫ్యూ మోర్ మినిట్స్. సో లెట్స్ టాక్ అబౌట్ కండక్టర్స్. సో మనకు కండక్టర్స్లో ఏంటంటే రెండు రకాల కండక్టర్స్ ఉంటాయి. బేసికల్గా కండక్టర్స్ అంటే ఏంటి? ద వన్స్ దే ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్, సో కండక్టర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, సో దే ఆర్ good మనకు కండక్టర్స్ ఆర్ ద గుడ్, దే ఆర్ ద వన్స్ దట్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ. అంటే దే అలో ద ప్యాసేజ్ ఆఫ్ కరెంట్, అంతే కదా. దే అలో ప్యాసేజ్ ఆఫ్ కరెంట్ అన్నమాట. ఓకే, సో మనకు ఈ కండక్టర్స్లో కూడా రెండు రకాల కండక్టర్స్ ఉన్నాయి. దిస్ ఇస్ సంథింగ్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ ద బిగినింగ్. సో ఒకటేంటంటే ఒకటి ఎలక్ట్రానిక్ కండక్టర్స్, రెండోది ఏంటంటే ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్. సో మనం ఎలక్ట్రానిక్ కండక్టర్స్ అంటే బేసికల్గా దీంట్లో ద వన్స్ దట్ అలోస్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఇస్, ఐ మీన్ హియర్ ద చార్జ్ క్యారియర్స్ ఏంటి? ఎలక్ట్రాన్స్. హియర్ ఎలక్ట్రాన్స్, that is this are the charge carriers, అంతే కదా. సో ఇవి ఉండడం మూలాన మనకు ఎలక్ట్రిక్ కరెంట్ అనేది దే ఆర్ యాక్టింగ్ యాజ్ గుడ్ కండక్టర్స్. సో బికాస్ ఆఫ్ దిస్ ఫ్రీ ఎలక్ట్రాన్స్, సో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఆర్ ద చార్జ్ క్యారియర్స్. మరి ఇక్కడ చూసినట్లయితే ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్లో చార్జ్ క్యారియర్స్ ఏమైనా ఉన్నాయంటే అవి అయాన్స్ అన్నమాట. సో ఈ కేసులో అయాన్స్ ఆర్ ద వన్స్ దట్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ conduction. Okay, so first we'll try to understand about the conductors. So మనం కండక్టర్స్ ని తీసుకుంటే let me take one simple diagram of a conductor. సో ఒక బేసికల్ గా let's say ఒక మెటల్, సో ఇది ఒక మెటల్ అనుకోండి. సో దిస్ ఈజ్ అవర్ మెటల్ వైర్ అనుకోండి. ఓకే, సో మెటల్ అన్నప్పుడు ఆబ్వియస్లీ దిస్ ఈజ్ మేడప్ ఆఫ్ మెటాలిక్ ఆటమ్స్ కదా. సో ఆబ్వియస్లీ దీని లోపల మెటల్ ఆటమ్స్ అనేవి ఉంటాయి. సో హియర్ ఆర్ ద మెటల్ ఆటమ్స్. సో ఇక్కడ మనకు ఖచ్చితంగా మెటల్ ఆటమ్స్ అనేవి దీంట్లో ఉంటాయి, అవునా. సో ఇక్కడ దీంతో పాటుగా ఓకే, ఇఫ్ ఐఎమ్ సేయింగ్ దిస్ ఈజ్ ఎన్ ఎలక్ట్రానిక్ కండక్టర్ అంటే, సో బేసికల్గా దీంట్లో చార్జ్ క్యారియర్స్ ఏమన్నాం? ఫ్రీ ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ మనకి ఏంటంటే ఈ గ్రీన్ థింగ్, దిస్ ఆర్ రెఫర్డ్ టు యాజ్ ద ఫ్రీ ఎలక్ట్రాన్స్. ఏంటివి? సో దిస్ ఆర్ అవర్ ఫ్రీ ఎలక్ట్రాన్స్, వెరాస్ ఇవేంటంటే మన మెటల్ కర్నల్స్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఈ ఎలక్ట్రానిక్ కండక్టర్స్లో బేసికల్గా ఎలక్ట్రికల్ కండక్షన్ ఇస్ బికాస్ ఆఫ్ దిస్ ఫ్రీ ఎలక్ట్రాన్స్. ఓకే, sorry, I'm really sorry. I told you, okay, next pages లో
ఐఎమ్ రియలీ సారీ, ఓన్లీ మెయిన్ షీట్స్ మాత్రమే అలా ఉంటాయి. ఎస్, ఐ హ్యావ్ టోల్డ్ యూ. ఎస్, ఓకే, ఐ విల్ నాట్ రైట్ ఆన్ ద బ్లూ షీట్స్, ఐ విల్ స్టార్ట్ రైటింగ్ ఓన్లీ ఆన్ ద బ్లాక్ షీట్స్. ఓకే, సో ఫర్ ఈ షీట్ తర్వాత ఓన్లీ బ్లాక్ షీట్స్లో మాత్రమే రాస్తాను. ఓకేనా? బ్లూ ఫర్ షూర్, ఐఎమ్ చేంజింగ్ ద స్క్రీన్. ఓకే, ఈ స్క్రీన్ తర్వాత మిగతా ఏదైతే రాస్తానో దాంట్లో ఓన్లీ ఇన్ ద బ్లాక్ స్క్రీన్ ఐ విల్ రైట్. ఓకే, సో ఇక్కడ దాంట్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఎలక్ట్రానిక్ కండక్టర్స్లో మనకి ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఆర్ ద వన్స్ దట్ ఆర్ కండక్టింగ్ ఎలక్ట్రిక్ కరెంట్. సో బేసికల్గా ఇక్కడ ఏంటంటే, సో హియర్ ఈ కండక్టర్లో ఈజ్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్, ease of flow of electrons. Do you think this electrons that are present in this particular conductor can flow free ga flow avvaltaya? Do you think up to 100% దీనికి ఎటువంటి restriction లేదు, they can actually freely flow here? Do you think that is the case here? Do you think that is the case here? సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ ఎలక్ట్రాన్స్ ఫ్రీగా ఫ్లో అవ్వాలని అంటే కంపల్సరీ మనకి ఇక్కడ ఉండే ఈ మెటల్ కర్నల్స్ అనేవి అడ్డం వస్తాయి. సో ఖచ్చితంగా దెర్ ఈస్ అ పాసిబిలిటీ దట్ దిస్ ఆర్ కమింగ్ ఇన్ బిట్వీన్ దిస్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. అంటే ఒక రకంగా చూసినట్లయితే నేను ఒక టెంపరేచర్ని పెంచాను అనుకోండి, లెట్స్ సే T1 టెంపరేచర్, ఇఫ్ ఐఎమ్ ఇంక్రీజింగ్ ద టెంపరేచర్ టు T2, వాట్ డూ యూ థింక్ అబౌట్ ద ఈజ్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్? సో ఈజ్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది పెరుగుతుందా తగ్గిపోతుందా? అంటే ఈజీగా ఫ్లో అవుతాయా లేదంటే కష్టంగా ఫ్లో అవుతాయా? డూ యూ థింక్ దే కెన్ ఫ్లో మోర్ ఈజీలీ ఆర్ ఇట్ ఫేసెస్ డిఫికల్టీ ఇన్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్? ఒకవేళ లెట్స్ సే మన ఎలక్ట్రాన్స్ అనేది ఈ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి. సో ఈ డైరెక్షన్లో ఎలక్ట్రాన్స్ అనేది మూవ్ అవ్వాలనంటే నేను టెంపరేచర్ని ఇంక్రీజ్ చేశాను. ఇనిషియల్గా T1 టెంపరేచర్, ఇక్కడ T2, ఐఎమ్ సేయింగ్ దట్ దిస్ T2 ఈస్ గ్రేటర్ దాన్ T1. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, the ease of flow of electrons will be more, it will be better. అంటే ఎలక్ట్రాన్స్ ఈజీగా ఏ కేసులో బాగా ఈజీగా ఫ్లో అవుతాయి చెప్పండి? ఈ టెంపరేచర్ దగ్గర ఉన్నప్పుడు ఈజీగా ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతాయా, లేదంటే హై టెంపరేచర్ దగ్గర ఉన్నప్పుడు ఈజీగా ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతాయా వెన్ ఇట్ కమ్స్ టు దిస్ ఎలక్ట్రానిక్ కండక్టర్? వాట్ డూ యూ థింక్? సో ఖచ్చితంగా ఏంటంటే మనకేంటంటే టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తే కండక్టెన్స్ అనేది ఇక్కడ మనకు తగ్గిపోతుంది. దే కెనాట్ ఫ్లో ఈజీలీ, కెనాట్ ఫ్లో ఈజీలీ. ఎందుకు ఇవి ఈజీగా ఫ్లో అవ్వవు? దీనికి గల కారణం ఏంటి అంటే, ఇట్ ఈస్ బికాస్ ఇక్కడ మనకు ఉన్న మెటల్ కర్నల్స్ టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే ఈ కేసులో మనకున్న ఇక్కడ ఈ మెటల్ కర్నల్స్ విల్ స్టార్ట్ టు వైబ్రేట్. ఇవి ఇలా వైబ్రేట్ అయ్యాయి అనుకోండి, ఆబ్వియస్లీ దే విల్ నాట్ లెట్ ద ఎలక్ట్రాన్స్ ఫ్లో మచ్ మోర్ ఈజీలీ. సో ఇక్కడ ఇవి వైబ్రేట్ అవ్వడం కారణంగా మనకు ఎలక్ట్రాన్స్ అనేవి ఈజీగా ఫ్లో కాలేవు అనమాట. సో బేసికల్గా ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ డిక్రీజెస్ ద conductance or the ease of flow of electrons in a given conductor. Okay, so ikkada entante now to define, so here obviously that means something is inhibiting the flow of electrons. Deenni manam resistance ani pilustam. So inhibition of flow of electrons is happening because of the presence of resistance anamata. So ee resistance is given by the letter R. సో ఈ ఆర్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఇది దేని మీద డిపెండ్ అవుతుందంటే, ఇట్ డిపెండ్స్ అపాన్ ద లెంత్. సో దీని యొక్క లెంత్ మీద డిపెండ్ అవుతుంది. సో వన్ థింగ్ ఇస్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద లెంత్ ఆఫ్ ద కండక్టర్. దాంతో పాటుగా క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ ద కండక్టర్. సో రెసిస్టెన్స్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ లెంత్. ఎక్కువ లెంత్ ఉంటే ఎక్కువ రెసిస్టెన్స్ ఉంటుంది. సో ఎక్కువ రెసిస్టెన్స్ అంటే దాని అర్థం ఏంటంటే ద ఇన్హిబిషన్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇస్ more. So it is not letting the electrons to flow more easily. So resistance is directly proportional to L, and alane surface area, it is inversely proportional to the surface area. So more is the surface area, lesser is the resistance, and it will not inhibit the flow of electrons. So basically resistance is the inhibition of flow of electrons, and ikkada manaku the term which is opposite to this resistance ante ease of flow of electrons anedi ekkuva eppudu untundi ante ee resistance ganaka takkuva unnatlaithe manaku ease of flow of electrons anedi better ga untundi. So that means ease of flow of electrons is inversely proportional to that of the resistance. And ఈ ఈజ్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ మనం ఎలా డిఫైన్ చేస్తామంటే కండక్టెన్స్ అని డిఫైన్ చేస్తాం. వాట్ డు యూ కాల్ ఇట్? కండక్టెన్స్ అని మనం డిఫైన్ చేస్తాం, విచ్ ఇస్ గివెన్ బై ద లెటర్ సి అన్నమాట. ఓకే, సో వేర్ యూ హ్యావ్ ద కండక్టెన్స్ ఇస్, సో సి ఇస్ ఈక్వల్ టు 1/r.
సో రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటే కండక్టెన్స్ తక్కువ ఉంటుంది, కండక్టెన్స్ ఎక్కువ అదే కనుక రెసిస్టెన్స్ తక్కువ ఉంటే కండక్టెన్స్ అనేది బెటర్గా ఉంటుంది. ఓకే, సో నౌ హియర్ టు రిమూవ్ ద ప్రపోర్షనాలిటీ మనం ఏం చేస్తామంటే హియర్ కెన్ ఐ రైట్ హియర్ ఆర్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు L/A అని రాస్తాం. ఓకే, బై ఫ్రమ్ బోత్ ఆఫ్ దిస్ ఆర్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు L/A. సో ఈ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ రిమూవ్ చేయడానికి వి సే దట్ R is equal to rho into L/A. R is equal to rho into L/A అన్నమాట. And similarly that means here ఈ rho అనేది ఏదైతే ఉందో I can write here rho is equal to, okay, so rho is equal to R into A divided by L. So where this rho is the specific resistance అన్నమాట. ఏంటిది? specific resistance. So basically how can you tell, what can you tell about this specific resistance? So ఏమని చెప్పొచ్చు, what exactly is the meaning of this specific resistance? So if you want to define this, if you want to understand the physical significance of this, ఒకవేళ నేను కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్ స్క్వేర్ తీసుకున్నాను అనుకోండి, అలానే లెంత్ ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్ తీసుకున్నాను అనుకోండి, దట్ మీన్స్ ఇట్ విల్ హ్యావ్ ఎ వాల్యూమ్ ఆఫ్ 1 సెంటీమీటర్ క్యూబ్, అంతే కదా. సో ద కండక్టర్ విల్ హ్యావ్ ఎ వాల్యూమ్ ఆఫ్ 1 సెంటీమీటర్ క్యూబ్. సో ద రెసిస్టెన్స్ దట్ ఈస్ ప్రెసెంట్, అప్పుడు ఈ కేసులో నాకు ఏమవుతుంది ఇక్కడ, కెన్ ఐ సే ఈ పర్టికులర్ కేసులో రో బికమ్స్ ఈక్వల్ టు ఎల్, సో రో బికమ్స్ ఈక్వల్ టు ఆర్. సో హియర్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఆఫ్ ఎ given conductor is defined as the resistance of a conductor when 1 centimeter cube of the conductor is taken. So basically ikkada specific resistance is nothing but the resistance of a conductor when 1 centimeter cube, and which is having an area of 1 centimeter square and length of 1 centimeter is taken. Dantlo whatever the resistance that it is present in that is nothing but its specific resistance. Understood? Is this clear? Okay, so ఇప్పుడు మనం తీసుకున్న what do we have? So R is equal to rho into L/A. So what if I reverse this? దీన్ని రివర్స్ చేశాను అనుకోండి ఏమవుతుంది, this becomes what? 1/R is equal to 1/rho into A/L అవుతుంది, అంతేనా? This becomes A/L. Is this what I will get? సో ఇవన్నీ ఇది పైకి వెళ్తాయి, ఇది కిందికి వస్తాయి, అంతే కదా. సో దిస్ ఇస్ వాట్ ఐ విల్ గెట్. సో నౌ హియర్ ఓకే, ఈ 1/R is defined as conductance, okay, which is given by the letter C, which is equal to 1/R. And alane here you have this rho, right? So here this rho is defined as specific, I'm sorry, I'll do one thing. So here this 1/rho, oka pani cheddam. So this is what we have, correct? So manamu ikkadi nunchi raayakunda, so manaki entante we know that 1/R is nothing but conductance, which is given by the letter C, and alane 1/rho is defined as the specific conductance, which is given by the letter K, kappa అని పిలుస్తాం. Okay, so 1/rho is the specific conductance, 1/R is the conductance. Is this clear? Any doubt still here? So అప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుందంటే this becomes C is equal to K into A/L అవుతుంది. Okay, so that means here K is equal to C into L divided by A. So this is how you define the specific resistance. So దీని యొక్క physical significance తెలుసుకోవాలని అంటే, so basically if I am taking length is equal to 1 centimeter, area is also equal to 2 centimeter squares తీసుకున్నప్పుడు what happens to kappa? It becomes equal to C. So basically it is the conductance of a conductor which is of length 1 centimeter and area 1 centimeter square. So అటువంటి కండక్టర్ యొక్క కండక్టెన్స్ ని మనం స్పెసిఫిక్ కండక్టెన్స్ అని పిలుస్తాం. ఓకే, బేసికల్గా కండక్టెన్స్ అంటే ఏంటి? ద ఈజ్ ఆఫ్ లా ఆఫ్
ఎలక్ట్రాన్స్. ఈ పర్టికులర్ కేసులో ఈజ్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. నేను అయాన్స్ రాసాను కొంపదీసి ఇక్కడ. యా, ఐ హావ్ రిటన్ ఈజ్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనమాట. ఓకే, అండ్ నౌ లెట్స్ టాక్ అబౌట్ ద electronic conductors. So electrolytic conductors. So electrolytic conductors, so we are going to do it in the next page. Okay, no meer black adigaru kabatti, so let's do it in the next page. So this electrolytic conductance, so idi endante, so here I have an electrolytic cell. So deentlo let's say this is my electrodes, okay, and ikkada kuda I have one more electrode, this is the other electrode, okay. So ఒకటేమో యానోడ్, ఇంకోటేమో cathode, okay. So దీనికి ఏంటంటే this has certain surface area, so this is the surface area of this particular, let's say it is equal to A, okay, and వీటి మధ్య ఉన్న length, let's say this is equal to L, okay. So in this, so the ikkada these are what electrolytic conductors. దీంట్లో ఉన్న solution ఏంటి? The solution is what? Electrolytic. This is electrolytic conductors, okay. So ఈ electrolytic conductors లో resistance again it is given by R, so R is again directly proportional to L by A, same R is equal to rho into L by A, so hence I can write here 1 by R is equal to 1 by rho into A by L, so which is given as C is equal to K into A by L, okay. So where you have conductance is equal to K into A by L. So ఇలా అయితే మనం ఎలక్ట్రోలైటిక్ కండక్టర్లో సిమిలర్గా అక్కడ ఎలా డిఫైన్ చేస్తాం ఇక్కడ కూడా అలానే కండక్టెన్స్ని డిఫైన్ చేస్తాం. సో కానీ ఇక్కడ ఏంటంటే కండక్టెన్స్ ఇస్ డిఫైన్డ్ యాజ్ ద ఈజ్ ఆఫ్ ఫ్లో ఆఫ్ అయాన్స్. సో బేసికల్గా కండక్టెన్స్ ఇస్ నథింగ్ బట్ ఈజ్ ఆఫ్ ఫ్లో ఆఫ్ అయాన్స్ అన్నమాట. సో ఈ ఈజ్ ఆఫ్ ఫ్లో ఆఫ్ అయాన్స్ దేని మీద డిపెండ్ అవుతుందంటే two parameters will control this ease of flow of ions. So ఒకటి ఏంటంటే it is the number of ions, and రెండోది ఏంటంటే it is about the distance between the ions, అన్నమాట. So more is the distance between the ions, more is the conductance. So ఎందుకు ఎక్కువ కండక్టెన్స్ అని చెప్తామంటే, so let's say I have here AB, okay. సో ఇక్కడ AB ఉందనుకోండి, సో when it comes to this AB, సో ఇక్కడ మనకు వీటి మధ్య ఒకటి పాజిటివ్ కదా, ఇంకొకటి నెగటివ్. సో వీటి మధ్య there is an electrostatic force of attraction. సో ఇవి కనుక దూరంగా ఉన్నట్లయితే దే విల్ హ్యావ్ మినిమం ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. ఒకవేళ ఇక్కడ ఏ ప్లస్ ఉండి ఈ బి మైనస్ కానీ కాస్త దూరంగా ఉన్నట్లయితే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఇస్ లెస్ ఇన్ దిస్ కేస్. హియర్ ఇట్ ఈస్ మోర్, ఈ కేసులో ఇట్ విల్ బి లెస్. ఇది లెస్ అంటే మోర్ మొబిలిటీ, సో ద మొబిలిటీ విల్ బి మోర్ మొబిలిటీ హియర్. And similarly here, more the ions, more is the conductivity. More the ions, so more is the conductance. Okay, so these are the two parameters that controls the conductance. Any questions till here? Is there anything you do not understand till here? And similarly, kappa ni ela define chestam. What is kappa? So K, specific conductance ni ela define chestam ikkada. Ee specific conductance, how do you define this specific conductance? 1 minute. Okay, so okay. So how do you define the specific conductance? So ఈ specific conductance మనం ఎలా define చేయొచ్చు? So ఒకటి ఏంటంటే ఐఎమ్ టేకింగ్ దట్ లెంత్ ఇస్ ఈక్వల్ టు 1 centimeter
అండ్ అలానే ఏరియా ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్ స్క్వేర్. అంటే దాని ఒక రకంగా దీని యొక్క వాల్యూమ్ ఈజ్ నథింగ్ బట్ 1 సెంటీమీటర్ క్యూబ్. అంటే దిస్ మీన్స్ కెన్ ఐ సే 1 ml. అంటే ఇప్పుడు నేను ఇలా డిఫైన్ చేయొచ్చో లేదో మీరే చెప్పండి. సో హియర్ దిస్ ఈస్ నథింగ్ బట్ ఈజ్ ఆఫ్ ఫ్లో ఆఫ్ అయాన్స్. Now tell me, can I say specific conductance is defined as the conductance of, okay, this is nothing but conductance of, so endante we know what C is equal to K into A by L. So I know that K is equal to C into L by A. So L is equal to 1, A is equal to 1. So K is equal to C. So can I say that specific conductance is the conductance of 1 ml of electrolyte అని చెప్పొచ్చా? కండక్టెన్స్ ఆఫ్ 1 ml ఆఫ్ electrolyte అని చెప్పొచ్చా? కెన్ ఐ సే దిస్? సో స్పెసిఫిక్ కండక్టెన్స్ ఇస్ డిఫైన్డ్ యాజ్ ద కండక్టెన్స్ ఆఫ్ 1 ml ఆఫ్ electrolyte. ఓకే, సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే వాట్ డూ యూ థింక్? సో లెట్స్ సే ఐఎమ్ టేకింగ్, సో ఒక ఎలక్ట్రోలైట్ తీసుకుంటున్నాను. సో ఎలక్ట్రోలైట్లో ఒకటేంటంటే 2 ఎలక్ట్రోలైట్స్ తీసుకుంటున్నాను. ఒకటి ఏంటంటే స్ట్రాంగ్ తీసుకుంటున్నా, ఇంకొకటేమో వీక్ ఎలక్ట్రోలైట్ తీసుకుంటున్నా. ఓకే, సో మనకేంటంటే స్ట్రాంగ్లో ఆల్ఫా ఈజ్ ఆల్రెడీ ఈక్వల్ టు 1, ఇక్కడ ఆల్ఫా ఈజ్ వెరీ 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 లెస్ దాన్ 1. ఓకే, సో నా క్వశ్చన్ ఏంటంటే, సో బేసికల్గా ఇప్పుడు కండక్టెన్స్ గురించి మాట్లాడదాం. దేని గురించి మాట్లాడదాం? ఫస్ట్ కండక్టెన్స్ గురించి. సో ఇప్పుడు నేను కండక్టెన్స్ విషయంలో, సో కండక్టెన్స్ అంటే ఏంటి? ఈజ్ ఆఫ్ ఫ్లో ఆఫ్ అయాన్స్, కరెక్ట్? సో కండక్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఈజ్ ఆఫ్ ఫ్లో ఆఫ్ అయాన్స్. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే లెట్స్ సే ఐఎమ్ డైల్యూటింగ్ ఇట్. డైల్యూషన్ చేస్తున్నా అంటే సాల్వెంట్ని ఇంకా దాంట్లోకి యాడ్ చేస్తున్నా. ఓకే, సో ఈజ్ ఆఫ్ ఫ్లో ఆఫ్ అయాన్స్ 2 పారామీటర్స్ డిపెండ్ అవుతుందని మనకు అర్థమైంది. ఒకటేంటంటే నంబర్ ఆఫ్ అయాన్స్, ఇంకొకటి ఏంటంటే డిస్టెన్స్ బిట్వీన్ ద అయాన్స్. సో డిస్టెన్స్ బిట్వీన్ అయాన్స్. సో ఇప్పుడు మనం బాగా గమనించినట్లయితే స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ తీసుకున్నట్లయితే, సో ఒకటేంటంటే నంబర్ ఆఫ్ అయాన్స్ ఇన్ ద స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ ఈజ్ ఆల్రెడీ ఫిక్స్డ్. ఎందుకంటే ఒకవేళ 100 అయాన్స్ ఉన్నట్లయితే ఒకవేళ 100 ఆటమ్స్ ఉన్నట్లయితే ఆ 100 ఆటమ్స్లో నుంచి లెట్స్ సే 100 మాలిక్యూల్స్ ఉన్నట్లయితే ఒక్కొక్క మాలిక్యూల్లో నుంచి 2 అయాన్స్ వచ్చినట్లయితే 100 మాలిక్యూల్స్లో నుంచి 200 అయాన్స్ వస్తాయి. సో ఇంకా నేను ఎంత డైల్యూషన్ చేసినా 200 అయాన్స్ నుంచి ఎక్కువ పెరుగుతాయా? పెరగవు. సో బేసికల్గా దట్ మీన్స్ హియర్ ఇక్కడ నేను ఏంటంటే స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ విషయానికి వస్తే నంబర్ ఆఫ్ అయాన్స్ ఇస్ కాన్స్టెంట్, అంతే కదా? సో హియర్ నంబర్ ఆఫ్ అయాన్స్ ఏమవుతుంది? ఇక్కడ కాన్స్టెంట్ అవుతుంది. దిస్ ఈస్ వెరీ మచ్ క్లియర్, కరెక్ట్? సో దిస్ ఏది ఆన్ డైల్యూషన్. నేను ఎఫెక్ట్ ఆఫ్ డైల్యూషన్ గురించి మాట్లాడుతున్నాను. ఆన్ డైల్యూషన్ ఒక స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్లో ఎంత డైల్యూట్ చేసినా నెంబర్ ఆఫ్ అయాన్స్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. మరి వీక్ ఎలక్ట్రోలైట్లో ఇఫ్ యూ రిమెంబర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ కేసీ బై సి. అంటే ఇక్కడ నాకు ఒక రకంగా డైల్యూషన్ చేసిన దాని వలన, ఓకే, యాజ్ ఐ స్టార్టెడ్ డైల్యూటింగ్ ఇట్ నాకేమైంది? వాల్యూమ్ ఇంక్రీజ్ అయింది, అవునా? వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అయింది, కరెక్ట్? సో వాల్యూమ్ ఇంక్రీజ్ అయితే వాట్ హ్యాపెన్ టు మై కాన్సన్ట్రేషన్? సో కాన్సన్ట్రేషన్ అనేది డిక్రీజ్ అయింది. సో కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అయిందంటే ఈ డినామినేటర్ వాల్యూ డిక్రీజ్ అయింది. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు ఆల్ఫా? సో ఆల్ఫా వాల్యూ ఇస్ ఇంక్రీజింగ్. సో దట్ మీన్స్ ఇలా నేను డైల్యూషన్ చేసిన దానివల్ల సో ద నంబర్ ఆఫ్ అయాన్స్ ఇన్ దిస్ వీక్ ఎలక్ట్రోలైట్ ఇస్ increasing. So that means it is very very clear that number of ions ikkada increase avutunnai. Okay, so if the number of ions increases, obviously on dilution weak electrolyte lo naku what is happening to the conductance increases. So that means with respect to the number of ions, so దీంతో పాటు we have to look for the distance. So ఇక్కడ మనం గమనించినట్లయితే when it comes to the strong electrolyte, సో ఇక్కడ మాత్రం నెంబర్ ఆఫ్ అయాన్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి, సో నెంబర్ ఆఫ్ అయాన్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ కండక్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పొచ్చు. సో దట్ కెన్ ఐ సే దట్ కండక్టెన్స్ ఇస్ ఇంక్రీజింగ్ అని చెప్పొచ్చు, ఎందుకంటే నాకు ఇక్కడ నెంబర్ ఆఫ్ అయాన్స్ అనేది ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి. మరి స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్లో నాకు ఇక్కడ నెంబర్ ఆఫ్ అయాన్స్ ఇంక్రీజ్ అవ్వట్లేదు కదా. సో దట్ మీన్స్ కెన్ ఐ సే ఇన్ ద స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ when I am diluting the strong electrolyte there is no increase in the conductance అని చెప్పొచ్చా?
కెన్ ఐ సే దట్? నో. ఎందుకంటే అది కూడా చెప్తాను చూడండి. సో ఇక్కడ నేను డైల్యూషన్ చేశాను అనుకోండి, డైల్యూషన్ చేసిన దానిలో ఒకటి ఏంటంటే నెంబర్ ఆఫ్ అయాన్స్ మైట్ నాట్ బి ఇన్ఫ్లుయెన్స్డ్, కానీ ఇక్కడ మనకు డైల్యూషన్ చేసిన దానివల్ల డిస్టెన్స్ బిట్వీన్ ద అయాన్స్ అయితే పెరుగుతుంది కదా. అంటే ఒక రకంగా ఇక్కడ నేను నాకు ఏ ప్లస్కి బి మైనస్కి ఇనిషియల్గా మేబీ ఇంత డిస్టెన్స్ ఉండి ఉంటుంది. సో తర్వాత నేను ఎక్కువ డైల్యూషన్ చేసిన కారణంగా నాకు ఇక్కడ ఏమవుతుంది, ఆబ్వియస్లీ ద డిస్టెన్స్ బిట్వీన్ ద అయాన్స్ ఇంక్రీజ్ అవుతుందా. అంటే ఒకవేళ ఇక్కడ నాకు ఏ ప్లస్ కానీ ఉన్నట్లయితే ఈ బి మైనస్ కొంచెం దూరంగా వెళ్ళిపోతుందా, ఎందుకంటే బికాస్ ఆఫ్ ద డైల్యూషన్. సో ఎందుకంటే సాల్వెంట్ యాడ్ చేశాను కాబట్టి ఇలా దూరంగా వెళ్ళిపోవడం వల్ల నాకు మొబిలిటీ అనేది పెరుగుతుందా? కరెక్ట్. సో దట్ మీన్స్ హియర్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్లో నంబర్ ఆఫ్ అయాన్స్ విత్ డైల్యూషన్ ఇంక్రీజ్ అవ్వనప్పటికీ నాకేంటంటే ఆన్ డైల్యూషన్ what is happening here, the mobility is increasing. So mobility is increase అయితే కండక్టెన్స్ కూడా obviously increase అయ్యి తీరుతుంది. So that means ఈ కేసులో కూడా నాకు కండక్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. So what's happening here, కండక్టెన్స్ is increasing. చెప్పచ్చా? Is this clear? Any doubt still here? So on dilution, conductance is, this is the effect of dilution we are talking about. Okay, effect of dilution in the conductance. So మరి specific conductance అంటే ఎలా డిఫైన్ చేసాం? How did we define the specific conductance? So specific conductance ఏంటంటే ఇక్కడ నేను ఒకవేళ let's say this is my 1 ml of electrolyte, 1 ml of electrolytic solution నేను తీసుకున్నప్పుడు ఈ 1 ml of electrolytic solution ఏదైతే కండక్టెన్స్ చూపిస్తుందో that is nothing but specific conductance. The conductance of 1 ml of electrolytic solution is specific conductance. Ante kada? Sorry. That is K. So K is nothing but conductance of 1 ml of electrolyte is known as the specific conductance. Okay. సో 1 ml ఆఫ్ ఎలక్ట్రోలైట్ ఎంతైతే కండక్టెన్స్ చూసో అది స్పెసిఫిక్ కండక్టెన్స్ అంటాం. సో ఇప్పుడు ఇక్కడ వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, వచ్చిన ఇష్యూ ఏంటంటే, సో ఒకవేళ నేను దీన్ని డైల్యూట్ చేశాను అనుకుందాం. సో వాట్ ఆమ్ ఐ డూయింగ్ హియర్, డైల్యూషన్. సో ఇక్కడ నేను డైల్యూషన్ చేస్తున్నా. వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్, ఐఎమ్ డైల్యూటింగ్. సో ఇక్కడ డైల్యూషన్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, కెన్ యూ గెస్ వాట్స్ హ్యాపెనింగ్ హియర్? సో ఇఫ్ ఐఎమ్ డైల్యూటింగ్ హియర్, నాకు ఇక్కడ ఆబ్వియస్గా 1 ml ఆఫ్ ఎలక్ట్రోలైట్ అంటే దాంట్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ నెంబర్ ఆఫ్ అయాన్స్ ఆర్ కాన్స్టెంట్. ఓకే. సో ఇప్పుడు నేను దీన్ని డైల్యూట్ చేసిన కారణంగా నాకు ఇక్కడ ఏం జరుగుతుంది, నేను దీంట్లోకి ఇంకా సాల్వెంట్ని యాడ్ చేస్తున్నా. సో దట్ మీన్స్ హియర్ మై సాల్వెంట్ ఈస్ యాడెడ్. సో ఇక్కడ ఇలా సాల్వెంట్ యాడ్ చేశాను కాబట్టి నాకు ఇప్పుడు దీంట్లో ఉండే ఈ అయాన్స్ ఏవైతే ఉన్నాయో, దట్ మీన్స్ ద అయాన్స్ ఆర్ ద వన్స్ దట్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఎలక్ట్రికల్ కండక్టెన్స్. సో ఈ కండక్టెన్స్ అనే దానికనే కారణం ఏంటి, ఈ అయాన్స్. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇంతవరకు 1 ml డిస్ట్రిబ్యూట్ అయిన అయాన్స్ కాస్త వాటి యొక్క వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుందా? సో దట్ మీన్స్ హియర్ వాల్యూమ్ ఇంక్రీజెస్. సో వాల్యూమ్ ఇంక్రీజ్ అయితే అప్పుడు చెప్పండి, ఈ వాల్యూమ్లో నేను కనుక సేమ్ 1 ml ఆఫ్ ఎలక్ట్రోలైట్ నేను కనుక తీసుకున్నట్లయితే దాంట్లో నంబర్ ఆఫ్ అయాన్స్ విల్ కంపల్సరీ ఖచ్చితంగా డిక్రీజ్ అయి తీరుతాయా? సో ఇఫ్ ద నంబర్ ఆఫ్ అయాన్స్ ఇస్ డిక్రీజింగ్, దెన్ ఆబ్వియస్లీ ద కండక్టెన్స్ మస్ట్ ఆల్సో డిక్రీజ్. సో ఒక రకంగా చెప్పినట్లయితే ఆన్ డైల్యూషన్ ద స్పెసిఫిక్ కండక్టెన్స్ డిక్రీజెస్. ఎందుకంటే స్పెసిఫిక్ కండక్టెన్స్ ఇస్ డిఫైన్డ్ per ml ఆఫ్ ఎలక్ట్రోలైట్. సో 1 ml ఆఫ్ ఎలక్ట్రోలైట్ తీసుకున్నప్పుడు దాన్ని మనం డైల్యూట్ చేస్తే, తర్వాత డైల్యూట్ చేసిన తర్వాత మనకు దాంట్లో ఉండే సొల్యూట్ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో, ఎలక్ట్రోలైట్ పార్టికల్స్, ఎలక్ట్రోలైట్ అయాన్స్ ఏవైతే ఉంటాయో అవి మిగతా ఎక్కువ వాల్యూమ్లో డిస్ట్రిబ్యూట్ అవుతాయి. అలా డిస్ట్రిబ్యూట్ అయిన కారణంగా మనం కానీ 1 ml తీసుకున్నట్లయితే ఆ 1 mlలో మనకు ఇనీషియల్గా కంటే ఇంకా తక్కువ అయాన్స్ వస్తాయి. సో తక్కువ అయాన్స్ అనేవి వచ్చాయి అంటే దాని అర్థం ఏంటి, ఆబ్వియస్గా వాట్, K వాల్యూ హ్యాస్ decreased, and kappa has decreased. Is this clear? So on dilution, K value decreases. Is this clear? Any doubt still here? Any questions still here? Okay. So now let's talk about the equivalent conductance. Into the equivalent conductance. So how do you define this equivalent conductance?
So equivalent conductance is nothing but conductance of 1 gram equivalent of a substance. ఏంటిది conductance of 1 gram equivalent of electrolyte. ఇది చాలా వినడానికి ఇలా ఉంటుంది. This is a very very simple thing. I'll show you. Conductance of 1 gram equivalent of electrolyte. దీన్ని మనం ఏమని పిలుస్తాం? Equivalent conductance అని పిలుస్తాం. And this is given by the letter lambda EQ. Okay, and similarly there is molar conductance. What is it? Molar conductance. So ఈ molar conductance ఎలా define చేస్తామంటే, so this is again defined as the conductance of, so conductance of 1 mole of electrolyte. What is it? Conductance of 1 mole of electrolyte. That is referred to as the molar conductance. So that means నేను ఏం చేస్తానంటే, let me take for example this is my electrolyte. So ఇక్కడ కూడా let's say this is my electrolyte. Okay, so ఈ electrolyte లో obvious గా ఇక్కడ నాకు electrolyte ఉంటుంది కదా. So ఈ electrolyte లో let's say I have 1 gram equivalent. 1 gram equivalent of electrolyte ఉంది అనుకుందాం. దీంట్లో ఎంత ఉంది? 1 gram equivalent of electrolyte is present here. Okay, and ఇక్కడ మనము let's say ఇక్కడ నాకు obviously ఇది ఒక solution కాబట్టి, సో ఇక్కడ కూడా నాకు సేమ్ సిమిలర్ గా ఇది నా electrolyte. సో ఇక్కడ నాకు let's say there is 1 mole of electrolyte is present. What is present here? 1 mole of electrolyte is present. So ఒక విషయం చెప్పండి, ఈ electrolyte కి how can I define specific conductance? ఎలా define చేయాలి? What is specific conductance? K is known as, K is defined as, can I say, it is the conductance of 1 ml of solution అని చెప్పొచ్చా? 1 ml of electrolyte అని చెప్పొచ్చు కదా. Let me write 1 ml of electrolyte. So here also K is nothing but conductance of 1 ml of electrolyte అని చెప్పొచ్చు కదా. I can say this absolutely, I can say this. Correct? Will you agree with me till here? So ఒకవేళ ఇక్కడ నేను తీసుకున్న electrolyte యొక్క normality, let's say it is equal to N. దీని యొక్క normality ఎంత అందాం? N normal అందాం. అండ్ సిమిలర్గా ఇక్కడ నేను తీసుకున్న సబ్స్టెన్స్ యొక్క మొలారిటీ ఇస్ M అనుకుందాం. వాట్ ఈస్ ద మొలారిటీ? M. ఓకే, సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ ఐ వాంట్ టు క్యాలిక్యులేట్ ద నార్మాలిటీ ఆఫ్ దిస్ పర్టికులర్ సొల్యూషన్, నార్మాలిటీ ఎలా డిఫైన్ చేస్తాం? నార్మాలిటీ ఈజ్ ఈక్వల్ టు వెయిట్, దట్ ఈస్ గ్రామ్ ఈక్వలెంట్, నంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్స్, అంతే కదా, నంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్స్ బై volume of solution in liters, or if I want to put it in ml, నేను ఏం చేస్తాను? into 1000 చేస్తాను. ఒప్పుకుంటారా? Will you agree with me here? So normality is number of gram equivalents into 1000 by volume of the solution in ml రాయొచ్చు. సో ఇక్కడ అదే మొలారిటీ కనుక్కోమంటే ఏం చేయొచ్చు నేను? మొలారిటీ is nothing but number of moles by volume of electrolyte in ml into 1000 రాయొచ్చు కదా. సో is this clear? Correct? Manish, so if you are asking me about qualifying this, so ఒక చిన్న విషయం చెప్తాను. మనకు ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి, మోడరేట్ క్వశ్చన్స్ ఉంటాయి, అండ్ as well as డిఫికల్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు సాల్వ్ ఆల్ ఈజీ క్వశ్చన్స్, అంటే అన్ని ఈజీ క్వశ్చన్స్ సాల్వ్ చేసి, if you are able to solve 15 to 20% of this moderate questions, you will get a less than rank of almost less than 10,000. You can actually do that. Okay. So here K is equal to conductance of 1 ml of electrolyte. Here K is the conductance of 1 ml of electrolyte, same thing. So ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, సో ఇక్కడ conductance of 1 gram equivalent of the substance is nothing but
ఈక్వలెంట్ కండక్టెన్స్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కెన్ ఐ సే దీని యొక్క వాల్యూమ్ అంటే ఇక్కడ కనిపించే ఈ సొల్యూషన్ ఏదైతే ఉందో ఈ సొల్యూషన్ యొక్క వాల్యూమ్ నేనేమన్నానంటే V అన్నాను అనుకోండి. కెన్ ఐ సే దిస్ V is equal to number of gram equivalents here how much? This is nothing but 1. Number of moles here how much? This is equal to 1. So can I say volume is equal to, okay, 1000 by n అని చెప్పచ్చా? 1000 by n ml. So this is the volume, 1000 by n ml from this particular equation. So ఇక్కడ కూడా can I say that volume is equal to 1000 whole divided by m ml అని చెప్పచ్చా? Absolutely I can say. So can I say that instead of defining in gram equivalents, so ఇక్కడ నాకు conductance of 1 gram equivalent of electrolyte is nothing but equivalent conductance. So can I use the term the conductance of 1000 by n ml of solution is nothing but equivalent conductance అని చెప్పచ్చా? ఎందుకంటే these are the number of gram equivalents that are present in this much volume. So obvious గా ఇది ఎంత కండక్టెన్స్ అయితే చూపిస్తుందో similarly ఇది కూడా అంతే కండక్టెన్స్ చూపిస్తుంది కదా. So I have the data, it really clearly tells me that, okay, ఇక్కడ నాకు డేటా ప్రకారం ఏంటంటే 1 ml of electrolyte, so 1 ml have conductance K, అంతే కదా. సో ఇక్కడ కూడా నేను 1 ml based on this definition 1 ml of this electrolyte have a conductance equal to K. Okay, so if this is the case, so ఇప్పుడు నాకు చెప్పండి 2 ml తీసుకుంటే ఇక్కడ ఎంత? Obviously this is equal to 2K. So that means if I am taking if I am taking this VML, that is V into K. So ikkada VML if I take, it is V into K. So what is V into K? That is 1000 by n into K. So that means, so here if this is V is nothing but ikkada VML అని చెప్తున్నానంటే this is nothing but ఈ VML అనే నాకు 1 gram equivalent of solute అనేది electrolyte అనేది ఉంది. So hence I can write here VML అంటే ఇక్కడ నాకు VML is nothing but I'll write it properly here. So can I write here ఈ 1000 whole divided by n ml will have an conductance of 1000 whole divided by n into K. So this is referred to as the equivalent conductance. This is equivalent conductance అని చెప్పొచ్చు. So here equivalent conductance is nothing but conductance of 1 gram equivalent of electrolyte. So ఈ 1 gram equivalent of electrolyte is present in this much ml. So basically గా ఈ ml ఎంతైతే conductance చూపిస్తుందో that is nothing but equivalent conductance. Clear? So similar గా absolutely ఇక్కడ కూడా మనం కానీ చూసినట్లయితే here the same 1000 by n, okay, ఇక్కడ మనం same 1000 by n ml తీసుకున్నట్లయితే mml 1000 by ml తీసుకున్నట్లయితే ఇక్కడ మనకు this becomes how much 1000 into K by m. This is nothing but our molar conductance of 1 mole of electrolyte. So this is nothing but our molar conductance. Any questions still here? So ఒక రకంగా చెప్పినట్లయితే so let's summarize everything whatever we have written. సో మనం ఏంటంటే R is equal to 1 by C. సిమిలర్గా rho is equal to 1 by K. And సిమిలర్గా R is equal to rho into L by A. So on taking the reciprocal we got C is equal to K into A by L. Correct? So this is the overall thing we got. So ikkada how did you define C? Is C and depends upon the number of ions okati, alane it depends upon the distance. Conductance అనేది దీని మీద డిపెండ్ అవుతుంది అనేది మనం చూసాం. సో సిమిలర్గా this is the C is nothing but ease of flow of ions. The meaning of this is ease of flow of ions. అలానే ఇక్కడ K is nothing but conductance of 1 ml of electrolyte. Okay, so దీన్ని ఉపయోగించుకున్నాం. By using this we have calculated the equivalent conductance. ఎలా calculate చేస్తాం? We have calculated this lambda EQ is equal to what? 1000 whole divided by 1000 whole divided by n into K. అలానే what is lambda molar conductance?
1000 whole divided by n into k. Ante kada? So this is what we have calculated. Is this clear? Any doubt still here? So ikkad nunchi, can you tell me what is the relation between this lambda molar and lambda equivalent conductance? So దీని యొక్క relation కనుక్కోవచ్చా ikkad nunchi? Yes, you can actually figure out its relation. So మనకు తెలిసిన విషయం ఏంటంటే normality is equal to n factor into molarity. Correct? So n factor into molarity. So ఇక్కడ నేను దీన్ని కానీ substitute చేశాను అనుకోండి. So if I substitute there as n factor into molarity, so appudu naaku ikkada can I say lambda eq by lambda molarity will be equal to, okay, so ikkada if I am dividing this by this, so everything will gets cancelled, it becomes 1 by n factor avutadi. So that means here lambda of molar conductance is n factor into lambda of equivalent conductance. చెప్పచ్చు కదా? Can I say this? Is this clear? Any doubt still here? Okay, so దీని యొక్క యూనిట్స్, సో దీని యూనిట్స్ ఏంటి? ఓమ్. సో ఆబ్వియస్గా ఈ సి యూనిట్స్ ఏమవుతాయి? ఓమ్ ఇన్వర్స్ అవుతుంది. ఓకే, సో సిమిలర్గా వాట్ ఈస్ ఆర్ యూనిట్స్, సారీ వాట్ ఈస్ ద యూనిట్స్ ఆఫ్ రో? సో ఇక్కడ నాకు రో ఈస్ నథింగ్ బట్ ఆర్ ఇంటూ ఏ బై ఎల్, అంతే కదా? సో దట్ ఈస్ నథింగ్ బట్ దిస్ బికమ్స్ ఓమ్ అండ్ హియర్ ఏ ఇస్ ఓమ్ సెంటీమీటర్ కావచ్చు, లేదంటే ఓమ్ మీటర్ కావచ్చు, ఏదైనా అవ్వచ్చు. లెట్స్ సే ఇక్కడ ఓ సెంటీమీటర్ అన్నాను అనుకోండి. సో దిస్ ఆర్ అండ్ యూ హ్యావ్ దిస్ ఇస్ వాట్, దిస్ ఇస్ ఫర్ ద స్పెసిఫిక్ కండక్టెన్స్. సో అప్పుడు కప్పాకి ఏమవుతుంది? కప్పాకి ఇట్ బికమ్స్ ఓమ్ ఇన్వర్స్ అండ్ సెంటీమీటర్ ఇన్వర్స్. సో దిస్ ఇస్ వాట్ ఐ విల్ గెట్. ఓకే, సో ఇక్కడ కూడా మళ్ళీ యూ కెన్ క్యాలిక్యులేట్ ద యూనిట్స్ ఫర్ దిస్ ఈక్వలెంట్ కండక్టెన్స్ అండ్ మోలార్ కండక్టెన్స్. ఇక్కడ వరకు క్లియరా? ఓకే, సో నౌ లెట్స్ టాక్ అబౌట్ ద డైల్యూషన్ ఇన్ దిస్. సో ఇక్కడ నాకు లెట్స్ ఇన్ ద లాంబ్డా ఈక్యూ అలానే లాంబ్డా ఈ మోలార్ కండక్టెన్స్లో, సో వాట్ హ్యాపన్స్ ఆన్ డైల్యూషన్? ఇప్పుడు నేను ఇక్కడ డైల్యూషన్ చేసినప్పుడు నాకు ఇక్కడ ఏమవుతుంది అనేది క్వశ్చన్. ఓకే, సో ఒకటేంటంటే ఆన్ డైల్యూషన్ మనకు ఈ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ అయినా సరే లేదంటే వీక్ అయినా సరే ఈ రెండిట్లో సి అనేది ఇంక్రీజ్ అవుతుంది, కండక్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. వీ హ్యావ్ సీన్ ద రీజన్స్ వై కండక్టెన్స్ ఇంక్రీజెస్. దాంతోపాటు మనం తెలుసుకునే విషయం ఏంటంటే ద కప్పా వాల్యూ విల్ యాక్చువల్లీ డిక్రీజ్, ఎందుకంటే 1 ml ఆఫ్ సొల్యూషన్. సో 1 ml ఆఫ్ సొల్యూషన్లో డైల్యూషన్ చేసే కొద్దీ మనకి ఏంటంటే ఆబ్వియస్లీ ద నెంబర్ ఆఫ్ అయాన్స్ పర్ ఎంఎల్ అనేది తగ్గిపోతాయి. సో నెంబర్ ఆఫ్ అయాన్స్ పర్ ఎంఎల్ తగ్గిపోతే కే వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఈ లాంబ్డాని ఎలా డిఫైన్ చేస్తుంది? దిస్ ఇస్ నథింగ్ బట్ 1000 ఇంటూ కే హోల్ డివైడెడ్ బై ఎం. హియర్ ఆల్సో ఇట్ ఈస్ 1000 ఇంటూ కే హోల్ డివైడెడ్ బై ఎన్ అనమాట. సో ఈ రెండిటి కేసులో ఏంటంటే మనం డైల్యూషన్ చేసామనుకోండి, ఒకటేంటంటే వన్ థింగ్ ఈజ్ వెరీ క్లియర్, ఆన్ డైల్యూషన్ కే వాల్యూ ఇస్ డిక్రీజింగ్, అంటే ఈ న్యూమరేటర్ వాల్యూ డిక్రీజ్ అవుతుంది. కరెక్ట్? సో కే వాల్యూ ఇస్ డిక్రీజింగ్, దట్ ఈస్ ఫర్ షూర్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. సో అండ్ అట్ ద సేమ్ టైమ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు ద కాన్సన్ట్రేషన్స్? ఇక్కడ మొలారిటీ నార్మాలిటీ, సారీ ఇక్కడ నార్మాలిటీ అక్కడ మొలారిటీ. సో ఇక్కడేమో నార్మాలిటీ ఇక్కడేమో మొలారిటీ. ఓకే, సో దట్ మీన్స్ హియర్ ఒక విషయం చెప్పండి ఇక్కడ. సో దట్ మీన్స్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ దాట్ నాకు ఇక్కడ కాన్సన్ట్రేషన్ కూడా డిక్రీజ్ అవుతుందా? కరెక్ట్? సో కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అవుతుంది, ఇది కూడా, సో కే వాల్యూ కూడా డిక్రీజ్ అవుతుంది. బట్ హియర్ ఇఫ్ యూ ఆర్ లుకింగ్ బిట్వీన్ కే అండ్ కాన్సన్ట్రేషన్, సో హియర్ దెర్ ఇస్ అన్ అప్రిషియబుల్ డిక్రీజ్ కంపేర్డ్ టు దిస్. సో అందువల్ల ఏం జరుగుతుందంటే ఓవరాల్గా ఈ లాంబ్డా ఈక్యూ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దిస్ ఇంక్రీజెస్ ఆన్ డైల్యూషన్. గుర్తుపెట్టుకోండి. ఇస్ దిస్ క్లియర్? సో ఇది ఇంక్రీజ్ అవుతుంది, సో దిస్ ఇస్ ఆల్సో ఇంక్రీజింగ్, ఎందుకంటే ఈ రెండు డిక్రీజ్ అవుతాయి. ఇక్కడ కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అవుతుంది, ఇది డిక్రీజ్ అవుతుంది. సో దట్ బట్ ఇఫ్ యూఆర్ లుకింగ్ బిట్వీన్ ద కంపారిజన్ బిట్వీన్ దిస్ కే అండ్ కాన్సన్ట్రేషన్, సో డిక్రీజ్ ఇన్ దిస్ దీనికంటే కూడా ఇక్కడ ఈ కాన్సన్ట్రేషన్ డిక్రీజెస్ మోర్, సో రిలేటివ్లీ మోర్ హియర్, హెన్స్ దిస్ హోల్ వాల్యూ విల్ స్టార్ట్ టు ఇంక్రీజ్ అనమాట. సో
ఇది డిక్రీజ్ అవుతుంది, ఇది డిక్రీజ్. దిస్ ఇస్ మోర్ డిక్రీజింగ్ కంపేర్ టు దిస్. హెన్స్ ఓవరాల్గా చూసినట్లయితే మనకు వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇస్ దిస్ క్లియర్? అండర్స్టూడ్? ఎనీ మోర్ క్వశ్చన్స్ స్టిల్ హియర్? ఎనీ మోర్ క్వశ్చన్స్? సో విల్ బి కన్క్లూడింగ్ ద సెషన్ ఇన్ ద నెక్స్ట్ 1 to 2 minutes. సో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా, ఏదైనా అర్థం కాలేదైనా అడగచ్చు. సో రేపటి సెషన్లో లా ఆఫ్ ఇన్ఫైనట్ డైల్యూషన్ అయిపోయిన తర్వాత వి విల్ గో ఆన్ టు అండర్స్టాండ్ అబౌట్ ద electrochemical cells. Okay, ఆ electrochemical cells we'll try to end that particular chapter by tomorrow. రేపటి సెషన్తో ఎలక్ట్రోకెమిస్ట్రీ అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ సెషన్లో ఏదైతే ఉందో దట్ ఈస్ ఆన్ సాటర్డే. we will solve the more questions. Okay, so what is the doubt, Rohit? Yes, what is the doubt? You can ask me the doubt. ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి, or else we'll close the session in the next 1 to 2 minutes. సో మీకు ఈ నోట్స్ అయితే నేను షేర్ చేస్తాను. Okay, so I think this is good, na? This is good. This is also looking good. Okay, so I will keep using the black slides. Okay, so I have tried it. It's looking good. Sure, let's use this black slides. Bablu nu annattuga black slides use chestanu for the upcoming sessions. Okay, what is the doubt? Hi, good evening, Sailaja. Good evening. Hi, Trisha. Good evening, Trisha. Hi, Manish. Good evening. So, what is the doubt? Someone has raised a concern. Okay, I completed 70% of JEE. Okay, Shivalingam. Thank you. Welcome. Rohit, ఖచ్చితంగా ఒకటి ఏంటంటే వస్తుంది అని నేనైతే వస్తుంది, హ్యావ్ ఇట్ ఇన్ ఏ పాజిటివ్ సెన్స్, కానీ వస్తుంది అని నేనైతే గ్యారంటీగా చెప్పలేను. ఎందుకు చెప్పలేనంటే అక్కడ ద థింగ్ ఇస్ ఇట్స్ కంప్లీషన్ అంటే ఇట్స్ అబౌట్ ద అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్స్. ఇఫ్ యూ ఆర్ వెరీ మచ్ థరో విత్ ద కాన్సెప్ట్స్ పక్కా వస్తుంది, దట్ ఈస్ ఫర్ షూర్. యూ విల్ క్లియర్ ద మెయిన్స్ ఫర్ 100% గ్యారంటీడ్. ఇఫ్ యూ ఆర్ రియలీ గుడ్ విత్ ద కాన్సెప్ట్స్ ఖచ్చితంగా యూ విల్ క్రాక్ ఇట్ ఫర్ షూర్. ఓకే, సో ఎవరైనా ఉన్నట్లయితే ఈ టైంలో ఏదన్నా చదవాలి అని అంటే డోంట్ గో బియాండ్ ఎన్సీఆర్టీ, డోంట్ గో బియాండ్ వన్ షాట్ లెక్చర్స్. ఓకే, యాక్చువల్గా ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఒక రకంగా చెప్పాలంటే యూ హ్యావ్ టు గివ్ ద మాక్ టెస్ట్. సార్ లేదు సార్ నేను లేట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేశానంటే ఐ అండర్స్టాండ్ దట్. సో ఒకటేంటే గివ్ యువర్ బెస్ట్, ప్రయత్నించండి, డూ వాట్ ఎవర్ ద బెస్ట్ థింగ్ దట్ యూ కెన్ డూ, అండ్ ఇట్స్ ఓకే, యూ విల్ హ్యావ్ ఎన్ ఆపర్చునిటీ. ఒకవేళ నేను లేదు సార్ నాకు ఐఐటీస్లోనే ఐ వాంట్ టు గెట్ ఇన్ అని ఇఫ్ దట్ ఈస్ వాట్ యూ థింక్, దెన్ ఆబ్వియస్లీ యూ కెన్ టేక్ లాంగ్ టర్మ్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ద సెషన్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇఫ్ దెర్ ఈస్ ఎనీ వన్ హూ డిడ్ నాట్ జాయిన్ ద టెలిగ్రామ్ గ్రూప్ అయితే జాయిన్ అవ్వండి. ఆర్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ వన్, సార్ సే వన్ హ్యాండ్బుక్. సో హ్యాండ్బుక్, రోహిత్, ఐ వుడెంట్ సే దాట్ యాజ్ ఎ హ్యాండ్బుక్. యూ కెన్ గో త్రూ ద సమరీస్, ఐ వుడ్ సే. సో ప్రతి టెక్స్ట్ బుక్లో మనకు సమరీ అయితే ఉంటుంది కదా. సో ఐ థింక్ యూ కుడ్ గో త్రూ ద సమరీ ఆఫ్ దోస్ టెక్స్ట్ బుక్స్. ఈ హ్యాండ్ బుక్ అంటే ఎన్సీఆర్టీ. నా దృష్టిలో ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఏదైనా హ్యాండ్ బుక్ అనేది ఉంది అంటే అది ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్. సో దట్ ఈస్ వాట్ ఐ వుడ్ సే. ఎందుకంటే ఈ పాయింట్ ఆఫ్ టైంలో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్, డోంట్ గో త్రూ టూ మెనీ హ్యూజ్ బుక్స్. ఎందుకంటే ఇఫ్ యు ఆర్ గోయింగ్ త్రూ దోస్ బుక్స్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఏం జరుగుతుందంటే అయ్యో నేను ఇది చదవలేదే, మళ్ళీ ఇది ఇంకా ఇన్కంప్లీట్ ఉంది అంటే నాకు ఇంకా ఇది తెలియదా, అలాంటి కన్ఫ్యూజన్స్ అన్నీ వస్తాయి. సో ఏదైతే నువ్వు ప్రీవియస్గా ఏదైతే చదువుకుంటున్నావో అదే బుక్లో నుంచే తీసి చదువుకో. లేదు అని అంటే ఏదైనా బుక్ రెఫర్ చేయాల్సింది వస్తే స్టిక్ టు ఎన్సీఆర్టీ సరిపోతుంది. ఎన్సీఆర్టీలో ఏదైతే ఉందో అది చదువు సరిపోతుంది. ఎందుకంటే యాజ్ ఎ జేఈ ఆస్పిరెంట్ నువ్వు పక్కా నేను గ్యారంటీ ఇస్తాను ఎప్పుడో ఎన్సీఆర్టీ కవర్ చేసే ఉంటావు. అంటే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ, అంటే నువ్వు ఎన్సీఆర్టీ చదవకపోయినా దాంట్లో ఉండే కాన్సెప్ట్స్ పక్కా కవర్ చేసి ఉంటావు. సో అందువల్ల ఏంటంటే దట్ విల్ ఓన్లీ బూస్ట్ యువర్ కాన్ఫిడెన్స్. సో నీకు తెలియంది చూసినప్పుడు సమ్ టైమ్స్ పీపుల్ స్టార్ట్ అయ్యో ఇది నేను చదువుకోలేదే అన్న ఒక ఫీలింగ్ వస్తుంది. సో దట్ ఈస్ అ రీజన్. ఇంకొకటి ఏంటంటే యాజ్ ఎ జేఈ ఆస్పిరెంట్ ఓకే ఒక రెఫరెన్స్ బుక్ ఎలా వాడాలో తెలియకపోతే దట్ విల్ బీ ఎ హ్యూజ్ ఇష్యూ ఫర్ యూ. ఎందుకంటే దెర్ ఈస్ లిటరలీ జీరో రెఫరెన్స్ బుక్స్ ఐ కెన్ సే వేర్ ఆల్ ద సిలబస్ ఆఫ్ జేఈ ఈస్ ప్రెసెంట్. ఓన్లీ జేఈ సిలబస్ ఉండే బుక్స్ కూడా మనకైతే దొరకవు. ఎందుకు దొరకవు అంటే ఇంకోటి ఏంటంటే ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా యాజ్ ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ జేఈ మనకు కొన్నిసార్లు అక్కడ దాంట్లో కావాల్సిన కాన్సెప్ట్స్ కంటే కూడా ఇంకా ఎక్కువగా ఉంటాయి. సో అందువల్ల దెర్ ఇస్ ఎ ఛాన్స్ దట్ యూ విల్
మిస్ అవుట్ sometimes you will end up spending so much amount of time. సో అందుకనే చెప్తున్నాను, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఏంటంటే గెటింగ్ దట్ కాన్ఫిడెన్స్. సో ఆ కాన్ఫిడెన్స్ ఎలా వస్తుంది అని అంటే, నీకు ఏదైతే నువ్వు చదువుంటావో ఫోకస్ ఆన్ దట్ బుక్. సో ఎన్సీఆర్టీ అంటే టేక్ ఎన్సీఆర్టీ అండ్ స్టడీ, దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. క్వశ్చన్స్ చేయాలంటే డూ ద PYQ క్వశ్చన్స్, దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. Don't do anything at this point of time. Don't try any new things. And don't get a new book and start studying in that particular new book. Okay, that will not give you the confidence. Andukane cheptunanu, stick to NCERT. Absolutely gaming, NCERT gives us confidence. Absolutely, I completely agree with that. Rohit, it is well and good. So stick to NCERT, that is more than enough at this point of time. Okay, so thank you guys, thank you Trisha. So if there is anyone who did not subscribe to the channel, please subscribe to the channel. Bablu, if you are in the session, repati session lo kuda black slides la use chestanu. I'm going to completely take down this blue color slide. Okay, happy Bablu. Okay, I'll see you guys in the next session. That would be tomorrow. Until then, take care. Bye everyone.